ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరో 2 రోజుల్లో దీపావళి. మరి దీపావళి నుంచి ఈ 6 రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుంది. మరి అదేంటో వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. మరి ఇందులో మీరు ఆశ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. దీపావళి పండుగ, దీపావళిని జరుపుకోవడానికి మనమందరం ఉత్సాహంగా ఉన్నాము. ఈ సంవత్సరం దీపావళి 24 అక్టోబర్ 2022న వస్తుంది. రాబోయే దీపావళి పండుగ చాలా మంది ప్రజల జీవితాల్లో చాలా ముఖ్యమైన మార్పును తీసుకువస్తుంది. కాబట్టి ఏడాది దీపావళికి చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పవచ్చు. అయితే తులారాశిలో సూర్యుడు, శుక్రుడు, కేతువులు సంచరించుతున్నారు. దీపావళి ముందు రోజున శని వక్ర పరిహారం జరుగుతుంది. ఈ గ్రహ స్థానాల కారణంగా రాశి చక్రంలోని కొంతమందికి లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. దీని ద్వారా ఈ రాశుల వారికి అదృష్టం వరుస్తుంది. మరి ఆ రాశుల్లో ముందుగా మిథున రాశి వారికి అదృష్టం వెల్లువెరుస్తుంది ఈ దీపావళి నుంచి. దీనివల్ల ఈ రాసుల సమస్యలు ఏవైతున్నాయో అన్నీ తీరిపోతాయి, ఆదాయం పెరుగుతుంది, మీరు వ్యాపారంలో మంచి ఫలితాలను పొందగలుగుతారు, కొన్ని శుభవార్తలు వినగలుగుతారు, అన్ని పనుల్లో విజయాన్ని పొందుతారు. అదృష్టం మీకు చాలా అనుకూలంగా ఉంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం సంతృప్తికరంగా ఉండబోతుంది. ఇక కర్కాటక రాశి వారికి దీపావళి తర్వాత నుంచి ఆర్థిక స్థితి బలంగా ఉండబోతుంది. అలాగే అదృష్టం మీరు పొందబోతున్నారు. అదృష్టం మీకు మద్దతు ఇవ్వబోతుంది. మీరు నిలిచిపోయిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ గౌరవం పెరుగుతుంది. మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపగలుగుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పనుల విజయాన్ని సాధించగలుగుతారు. వ్యాపారస్తులైతే పురోగతిని చూస్తారు. ఇతరులు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఇక సింహరాశి వారు దీపావళి తరువాత బుధుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల సింహరాశి వారి ఆర్థిక స్థితి బలంగా ఉండబోతుంది. కుటుంబం నుండి పూర్తి మద్దతు వస్తుంది. ఆకస్మిక ధన ప్రవాహం ఉంటుంది. మీరు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మీరు పనిలో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు పొందుతారు. ఈ కాలంలో అదృష్టం మీకు అనుకూలంగా ఉంది. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే అంటే రియల్ ఎస్టేట్ పైన ఇది లాభదాయకంగా ఉంటుంది. మొత్తానికి మంచి ఫలితాలను సాధిస్తారు. ఇక వృశ్చిక రాశి వారికి దీపావళి నుంచి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసేవారికి సమయం అనుకూలంగా ఉంది. విద్యార్థులైతే మంచి విజయాలను సాధిస్తారు. ఇల్లు ఆనందంతో నిండి ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన కాలం ఇది. మీరు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబంతో మంచి సమయాన్ని గడపడానికి ఇది చాలా అవకాశాలు కూడా దొరుకుతాయి. తోబుట్టువుల నుండి మీకు మద్దతు వస్తుంది. ఇక ధనుసు రాశి వారికి దీపావళి తర్వాత బుధుడు తులారాశిలోకి వెళ్లడం వల్ల ధనుసు రాశి వారికి ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. చిక్కుకున్న డబ్బు దీపావళి తర్వాత చేతికి వచ్చేస్తుంది. వ్యాపారులకు ఇది మంచి సమయం, లాభదాయకంగా ఉండబోతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక మకర రాశి వారికి అన్ని విషయాల్లో లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులైతే ప్రమోషన్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. డబ్బు ఆకస్మికంగా చేతికి వస్తుంది. ఉద్యోగార్థులకు మంచి ఉద్యోగం కూడా లభించబోతుంది. అంటే ఉద్యోగం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ఉద్యోగం లభించబోతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు శుభ సమయం అవుతుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. కాబట్టి ఈ రాశుల వారికి దీపావళి తర్వాత నుంచి మార్పు కలగబోతుంది. ఇందులో మీరు ఆశ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.